రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాల భరోసా ప్రణామం పథకానికి ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం 50 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా 43.22 కోట్లు విలువైన సహాయ పరికరాలను 7,000 మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రెట్రోఫిట్టెడ్ మోటారైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్, వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు అందించనున్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ఏర్పాటైన తర్వాత ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి. వృద్ధుల మానసిక ఉల్లాసం సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రణామం డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ జిల్లాల్లో 2 చొప్పున, మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రాల్లో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్లు ఉంటాయి. లబ్ధిదారులకు ఉచితంగా స్నాక్స్ తో పాటు వేడివేడి భోజనం అందిస్తారు. ప్రతి సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వం 12.48 లక్షలు మంజూరు చేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో వైకల్యాలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స అందించేందుకు లక్ష్యంగా బాల భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంగన్వాడీ టీచర్లు ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఆర్బీఎస్కే ద్వారా వైద్య పరీక్షలు పంపిస్తారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్స, థెరపీ, పురావాస సేవలకు ప్రభుత్వం అందిస్తోంది. దీని ద్వారా వైకల్య రహిత తెలంగాణ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.